రేపే 16 వరలక్ష్మి వ్రతం రెండవ శ్రావణ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. ఈసారి ఇదే రోజు శ్రావణ పుత్రద ఏకాదశి కూడా కలిసి వచ్చింది. ఇలా వరలక్ష్మి వ్రతం మరియు ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం. అయితే ఈ పవిత్రమైన రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. వరలక్ష్మీదేవి మీకు వరాలను ఇస్తుంది. ఈరోజు ఈ చెట్టును తాకితే మీకున్న దరిద్రాలన్నీ కూడా ఈ చెట్టు లాక్కొని మీకు శుభాలను కలుగజేస్తుంది. మీ ఒంట్లోని చెడంతా కూడా ఆ చెట్టు లాక్కొని మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మరి పవిత్ర వరలక్ష్మి వ్రతం రోజు ఏ చెట్టును తాకాలన్న విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. వరలక్ష్మి వ్రతం గురించి పురాణాలలో ఒక కథ ఉంది. ఈ వ్రత కథను ఒకసారి వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో వ్రతి రోజు ఒక పర్వదినమే. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు మనలో అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రచారం ఈ పండగ విశిష్టమైనది. వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతలు పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీర కట్టుకొని అమ్మవారిని పూజించాలి. తెలుపు రంగు చీరకు గోల్డ్ రంగు అంచు వచ్చిన చీర అయినా పర్వాలేదు. తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి పూజల్లో తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా వాడాలని పండితులు చెప్తున్నారు. తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉండే చీర అయినా సరే పర్వాలేదు. అయితే ఈ చీరలపై ఏదో ఒక డిజైన్ ఉండేలాగా చూసుకోండి. ఈ రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అస్సలు కట్టుకోకండి. వాటిపై డిజైన్ ఉంటేనే కట్టుకోండి. అంచు ఉంటేనే కట్టుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆకుపచ్చ రంగు, నిండు ఆకుపచ్చ రంగు, ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్నా ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి. ఒకవేళ ఈ రంగు చీరల్లో లేకపోతే కొని తెచ్చుకోండి. ఉంటే మాత్రం వీటిని కట్టుకొని చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. కొన్ని చీరలకు వైట్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. వైట్ చీరకు క్రీమ్ అంచు వచ్చి ఉంటుంది. అలాగే గ్రీన్ చీరపై వైట్ డిజైన్ ఉంటుంది. అలా ఉన్న చీరలైనా సరే కట్టుకొని పూజలు చేయండి. వైట్ లేదా గ్రీన్ ఈ 2 రంగు చీరల్లో ఏదో ఒక రంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని నిష్టగా ఆచరించండి. పెళ్ళైన ఆడవాళ్ళే కాకుండా పెళ్ళిగాని ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్సులను ధరించాలి. ఈ రంగు లంగటే చీర అమ్మవారికి చాలా ఇష్టం. డ్రెస్సులు, చీరలు ధరించి అమ్మవారిని పూజిస్తే అమ్మవారి పూజలలో మీకు అష్టైశ్వర్యాలు అమ్మవారు కురిపిస్తారు. పిల్లలు, పెద్దవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ రంగు చీరలను ధరించి అమ్మవారిని అనుగ్రహం పొంది ఆనందంగా ఉండండి.
ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మి అమ్మవారికి 5 రకాల అన్నాలంటే చాలా ఇష్టం. అందులోటి పెరుగుతో తయారు చేసిన అన్నం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి. ఇక రెండవది పాయసాన్నం. ఆవు పాలు, బియ్యము, బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు. మంచి ఉద్యోగం స్థిరపడుతుంది. ఇక మూడవది పులిహోర. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. నాలుగవది నైవేద్యం ఏమిటి అంటే పులగం. పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక 5వ అన్నం బెల్లం అన్నం. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 5 అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ, దానిమ్మకాయలు అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈ పండ్లను తప్పనిసరిగా నివేదన చేయాలి. ఇంకా నైవేద్యాలు పెట్టాలనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు. శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు, లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు. అలాగే గారెలు, తీపి, పూరీలు, పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న 5 అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి. దానితో పాటు శనగల నైవేద్యం, పండ్లు పెడితే సరిపోతుంది. ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, గారెలు, హల్వా, తీపి, పూరీలు వీటిల్లో ఏదో ఒక నివేదన చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఆప్షనల్. ఇక వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాం. అమ్మవారికి 3 రకాల పూలను సమర్పించాలి. అందులో మొదటిది మందార పువ్వు. ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, చక్కని నిద్ర పడుతుంది. ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది. అంటే బంగారం కొనాలనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది. ఇక మూడవది తెల్లని పూలు. తెల్ల గులాబీ, తెల్ల చామంతి, జాజి, మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. ఒక వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, పుష్పాలు ఇవే. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా కనకదార స్తోత్రం పఠించాలి. సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యులు ఈశ్వర్ వారు అశువుగా కనకదార స్తోత్రం చెప్పారు. కనకదార స్తోత్రాన్ని రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారిపోతారు. కనకదార స్తోత్రం లేదా కనకదార స్తవం లేదా సువర్ణ దారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమి ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరులైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఉసిరికాయను శంకరుని భిక్ష పాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకదార శ్రవము చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఇలా శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకదార స్తోత్రం పఠించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున 5 రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది, వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ 5 రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లుడుప్పును కొని తెచ్చుకోవాలి.
ఈరోజు గల్లులుప్పుకొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. అప్పుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గరుడుప్పుకొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు. ఈరోజు గల్లులుప్పుకొని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఉప్పు కొన్నా పర్వాలేదు, కానీ 5 రూపాయల గల్లుడుప్పునైనా సరే కొని తెచ్చుకోండి. ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి. ఇలా పెడితే ధనాకర్షణ కలుగుతుంది. వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. తర్వాత ఈ ఉప్పును తీసి వంటలలో వాడుకోవచ్చు. అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పును తీసి వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే గల్లులుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గల్లులుప్పును కొంతమంది దొడ్డుప్పని, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా పర్వాలేదు. వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పును కొని తెచ్చుకోండి. ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ₹1 పసుపు ప్యాకెట్, ₹1 కుంకుమ ప్యాకెట్ కూడా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవడం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ జాతకంలోని దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు. రోజు ₹1 ప్యాకెట్లనే కాదు, మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలోనైనా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవడం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పు, పసుపు కుంకుమలను తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన రాజయోగం కలుగుతుంది. ధనానికి ఎటువంటి లోటు రాదు. కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ₹5తో ఈ వస్తువులను కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి. జంతువులు అన్ని జీవులలో చూస్తారు. ఆవులు అంటివి పూజనీయమైన జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకొని కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం విద్య కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే దానిమ్మ చెట్టు. అత్యంత పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టును తాకితే తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో దానిమ్మ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దానిమ్మ చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దానిమ్మ చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దానిమ్మ చెట్టు, దానిమ్మ పండ్లు, దానిమ్మ ఆకులు ఇలా అన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవే. ఎవరైతే ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలకు లోటు రాదు. దానిమ్మ చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా ఆర్థిక సమస్యలు రావు. అందుకే మన పెద్దలు ఇంటి దగ్గర దానిమ్మ చెట్టును పెంచుకునేవారు. దానిమ్మ చెట్టు లక్ష్మీ స్వరూపం అని శాస్త్రాల్లో చెప్పబడుతున్నాయి. ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ దానిమ్మ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ చెట్టును తాకితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏమీ లేదు, ఈ వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు కొన్ని నీళ్ళను సమర్పించండి. ఆ తర్వాత ఆ చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి.
అలా తాకేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని తలుచుకోండి. అలా చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చోండి. దానిమ్మ చెట్టు నుండి వచ్చే గాలిని ఆస్వాదించండి. అలా 2 నిమిషాలు దానిమ్మ చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇదంతా కూడా చేయలేకపోతే జస్ట్ 11 సార్లు దానిమ్మ చెట్టును తాకండి. ఇలా ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. 1 గంటలో మీ ఒంట్లో చెడంతా కూడా పోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇక ఈరోజు దానిమ్మ చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోతాయి. మీ దశ మారిపోతుంది. ఇంకా వర్షం తరతరాలకి ఆస్తి వస్తుంది. తరగని ఆస్తి వస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు అందరూ దానిమ్మ చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారు. ఒకవేళ మీకు దగ్గరలో ఎక్కడైనా దానిమ్మ చెట్టు లేకపోతే మారేడు చెట్టు 11 సార్లు తాకినా చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మారేడు చెట్టు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. మారేడు చెట్టు లక్ష్మీదేవి సృష్టించింది. దానిమ్మ చెట్టు అందుబాటులో లేని వారు మారేడు చెట్టును తాకినా కూడా మీ దశ మారిపోతుంది. కనుక వర్షం కురుస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు దానిమ్మ చెట్టును కానీ లేదా మారేడు చెట్టును కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తాకండి. శుభ ఫలితాలను పొందండి. ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించటం, అర్చించటం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి ఉన్న సంస్కృతి సమున్నత స్థానం ఇచ్చింది. లక్షించేది లక్ష్మిని. లక్షించటం అంటే చూడమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణితమైన చల్లని చూపులతో కనిపెట్టుకొని గమనించే పాలించే శక్తిని లక్ష్మిని చెప్పుకోవచ్చు. దైవ సాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తారు. అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి. లక్ష్మీదేవి నివాస స్థానాలలో తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఏనుగు కుంభస్థలాలను, గోపృష్టం, తామర పువ్వు, బిల్వ దళంను, సువాసిని, పాపిడి ఈ 5 లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి. మొదటిగా ఏనుగు కుంభస్థలం. మనకు ఏనుగు దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం మొదలు. దీనికి తేలికైన వాళ్ళు గజముఖుడైన వినాయకుడిని పూజించటం. ఇలా వినాయకుడి స్వామిని చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయడం చాలా తేలిక. ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవది గోపుష్టం. గోమాత శరీరంలో అందరు దేవులు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. గోవు యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశము, గోదానం ఇత్యాది కార్యాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగాన్ని పూజ చేస్తాం. మూడవది బిల్వదళం. బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడింది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది. నాలుగవది తామర పువ్వు. తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. ఐదవది సువాసిని పాపిడి. సువాసినీలు తమ పాపిడి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిడి మొదటిలో కుంకుమను ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిడి యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చెయ్యాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు. ఒకసారి సూత మహాముని సౌనికుడు మొదలైన మహర్షులను చూసి ఎలా అన్నాడు: ఓ మునీశ్వర్లారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తమ సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సౌర్వ సౌభాగ్యములను, పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవు ఇవ్వండి అని అడుగుతుంది.
దానికి పరమేశ్వరుడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనిని ఎవరైనా చేశారా? ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా, శివుడు పార్వతీదేవిని చూసి, ఓ దేవి, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మగధ దేశమున కుండిలం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంటుంది. ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిలా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాప్రతివేత్తను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నా మీద నీకు అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల సంపన్నులు అవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషమును చెందింది. ఆమె వెంటనే చారుమతికి మెలకువ వచ్చి 4 వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నదని. వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వరలక్ష్మి వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది. వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు. ప్రాప్తకాలమే నిద్రలేచి తలార స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు, మామిడాకుల అలంకరణతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2వ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3వ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్లకు రథ గజ దురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని వెళ్ళడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత సాష్ట
ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించి 11 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలనిచ్చి నమస్కరించుకున్నారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు. వారు త్రోవలో చారుమతి తన భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటం అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలుగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి స్త్రీలందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయమని చాటింపు చేశారు. అలా వరలక్ష్మి వ్రతాన్ని ఈనాటి వరకు ఆచరిస్తూ ఉన్నారు. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, చారుమతిలాగా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా సూత మహాముని సౌనకాది మహామునులతో చెప్పి, మునులారా విన్నారు కదా, చారుమతి ఎదుటివారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు. ఒకసారి రమ్యమైన కలవస పర్వతంలోని పార్వతీ పరమేశ్వర్లు వినోదముగా పంచకలాడుతూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచినది, పరమశివుడు పరాజితునైనాడు. కానీ నేను గెలిచానని వివాదం వారిద్దరి మధ్య తలెత్తినది. ఇప్పుడు వారిద్దరు కూడా సమీపంలో ఉన్న చిత్రలేమిని న్యాయం అడగగా శివుడి మీద భక్తి ఉన్నతడు శివుడే గెలిచాడని చెప్పాడు. దాంతో పార్వతీదేవి కోపితురాలై అసత్యమాడిన చిత్రలేమిని కుష్ఠిరోగివై భూలోకమున సరోవర తీరంలో పడి ఉండమని శపించింది. అప్పుడు శివుడు పార్వతీదేవి శాంతింపచేసి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష తగదని చెప్తాడు. చిత్రనేమి కూడా పార్వతీదేవిని క్షమించమని వేడుకొని శాప విమోచనం గురించి అడుగుతాడు. పార్వతీదేవి ప్రసన్నురాలై ఏ దినమున అప్సరకాంతలు ఆ సరోవర తీరంలో వరలక్ష్మి వ్రతం చేస్తారో ఆ దినమున నీవు ఆ వ్రతమును చూసి శాప విముక్తిని పొందేదవు అని శాప విమోచనం చెప్తుంది. చిత్రనేమి పార్వతీదేవి శాపం ప్రకారం కుష్ఠిరోగిగా మారి సరోవర తీరంలో కుంటుకు తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ సరోవర తీరానికి అప్సరసలు వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. చిత్రనేమి అప్పుడు అప్సరసల దగ్గరికి వెళ్ళి మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. వారు మేమిక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము, ఈ వ్రతం చాలా మహిమాన్వితమైనదని చెప్తారు. చిత్రనేమి అప్సరసలు ఆచరించే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో గమనించినాడు. వరలక్ష్మి వ్రతాన్ని చూడడం వలన అతడికి శాప విముక్తి కలిగినది. చిత్రలేమి కుష్టి వ్యాధి పోయింది. అతని శరీరము స్వర్ణ ఛాయను సంచరించుకుంది. పిమ్మట అతను కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రణామం చేశారు. అప్పుడు శివపార్వతులు అతన్ని ఆశీర్వదించారు. తర్వాత శివుడు ఇలా అన్నాడు, ఓ చిత్రలేమి, ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్ర లాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వము కుండినపురంలో చారుమతి అనే పతివ్రతల కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు, విక్రమాదిత్యుడు అనే రాజులు ఈ వ్రతం మహిమల వలనే వారి రాజ్యాలను సంపాదించుకున్నారని శివుడు చిత్రలేమికి చెప్తాడు. భవిష్యత్ పురాణంలోని కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమైనదని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వ మంగళ సంప్రాప్తి కోసం, సకల విష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ
జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్ముల పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మిలో పూజలో పాల్గొంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం రోజు ఈ చెట్టును తాకండి, అలాగే ఈ వస్తువులను తెచ్చుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అందరం.